నిజానికి ఒకే ఏకీకృత తెగ కాదు, కానీ ఒక శతాబ్దానికి పైగా యూరప్ ను భయభ్రాంతులకు గురిచేసిన సంచార యోధుల వంశాల భారీ సమాఖ్య. ఈ గుర్రపు స్వారీ మాస్టర్లు మధ్య ఆసియాలోని స్టెపిల నుండి ఉద్భవించారు మరియు స్వచ్ఛమైన వ్యూహాత్మక మేధావి ద్వారా చరిత్రలో అత్యంత భయంకరమైన సైనిక యంత్రాలలో ఒకదాన్ని సృష్టించారు. వారిని ఆపలేని వారిగా చేసింది వారి విప్లవాత్మక పోరాట శైలి. యూరోపియన్ సైన్యాలు దృఢమైన నిర్మాణాలలో కాలినడకన పోరాడుతుండగా హన్స్ గుర్రపు విలువిద్యలో పరిపూర్ణత సాధించారు. వారు పూర్తి వేగంతో స్వారీ చేస్తూ ప్రాణాంతకమైన ఖచ్చితత్వంతో బాణాలను ప్రయోగించగలరు, ఆపై శత్రువులు స్పందించేలోపు అదృశ్యం కాగలరు. వారి మిశ్రమ విల్లులు 350 మీటర్ల దూరం ప్రయాణించగలవు. ఇవి రోమన్ ఆయుధాలను చాలా మించిపోయాయి. వారి అత్యంత వినాశకరమైన వ్యూహం నకిలీ తిరోగమనం. వారు దాడి చేసి బాణాలు వేసి పారిపోతున్నట్టు నటించేవారు. శత్రువులు వెంబడించడానికి నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేసినప్పుడు హన్స్ చుట్టూ తిరుగుతూ చెల్లా చెదురుగా ఉన్న దళాలను ఊచుకోత కోసేవారు. ఈ మానసిక యుద్ధం చాలా ప్రభావవంతంగా ఉంది. హన్స్ వస్తున్నట్లు విని మొత్తం సైన్యాలు పారిపోయాయి. ఇట్లా పాలనలో వారి జర్మనీ నుండి నల్ల సముద్రం వరకున్న భూభాగాన్ని నియంత్రించారు. శక్తివంతమైన రోమన్ సామ్రాజ్యం కప్పం చెల్లించవలసి వచ్చింది. హన్స్ తప్పనిసరిగా శాస్త్రీయ ప్రపంచాన్ని అంతం చేసి సంపూర్ణ సైనిక ఆవిష్కరణల ద్వారా మధ్యయుగ యుగానికి నాంది పలికారు.